అమరావతికి ప్రత్యేక అలంకారంగా ఉండేటువంటి కాలువల నిర్వహణ దీనిపైనే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లోనే దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టరే ఉంది. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికని ఎలా అమలు చేయాలనే దానిపైన గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే సింగపూర్ పర్యటనలో చూసిన తర్వాత సిటీ ఇన్ గార్డెన్ అనేటువంటి కాన్సెప్ట్తో నేచర్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా చేస్తున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత అధికారులకు ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అమరావతిలో వరద నీటి నిర్వహణ కోసం చేపడుతున్నటువంటి కాలువల నిర్మాణాన్ని ఒక ప్రత్యేక అలంకారంగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం. వరద నీటి నిర్వహణకు సంబంధించి అమరావతిలో ఇచ్చినటువంటి ప్రణాళిక ఇది. గతంలోనే డిజైన్ బేసిస్ రిపోర్ట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, ముఖ్యంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అంటే ఎక్కడైతే ఈ సెక్రటేరియట్లు టవర్స్ కడుతున్నారో, అసెంబ్లీ కడుతున్నారో అక్కడ రివర్ వాటర్ మేనేజ్మెంట్, అదే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్, వీటి నిర్వహణ కోసం అప్పట్లోనే ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇక్కడ కృష్ణానది నుంచి వచ్చేటువంటి నీటి సోర్సెస్ని నగరం లోపలికి ప్రవహింపజేసే విధంగా ఒక పిల్ల కాలువల తరహాలో లోపలికి వెళ్ళే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. దానివల్ల టెంపరేచర్స్ కంట్రోల్ అవుతాయనేటువంటి ఆలోచన. వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ ప్రాంతంలో ఒక విధంగా నౌకా విహారాన్ని కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మలచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో వాటర్ మేనేజ్మెంట్తో పాటు వరద నీటి నిర్వహణ ఈ రెండింటిని కూడా సాల్వ్ చేయొచ్చు. వచ్చేటువంటి వాళ్ళకి అమరావతిని ఒక అందమైన పుష్పగుచ్చంలో చూపించవచ్చు అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని మరొకసారి అమరావతిలో కాలువల నిర్మాణ పద్ధతులు, నిర్మాణ శైలి, నిర్మాణానికి కావాల్సినటువంటి వసతులు, వాటి సుందరీకరణ, వీటి కోసం అవసరమైతే యోగా గురు, ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ ఆయన ఇన్స్టిట్యూట్ సలహాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రిసార్ట్స్, నేచర్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ తయారు చేయడంలో ఇలాంటి సంస్థలు చాలా అద్భుతంగా పనిచేసాయి కాబట్టి వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సో అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో ఒక అందమైనటువంటి పోలవనం కనిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.